హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జంబీ టాక్స్. ఈరోజు టాపిక్ గురించి వినయ్ ఎక్స్ప్లెయిన్ సో గైస్, టాపిక్ వచ్చేసి ఈ సోషల్ మీడియా ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఈ రోజు ఈ వీడియోలో మనం 4 థింగ్స్ డిస్కస్ చేయబోతున్నాం. సోషల్ మీడియా ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, కంక్లూడ్ చేద్దాం, ఇష్యూస్ గురించి చెప్దాం. సో దాట్స్ సో గైస్, వినాయక్ పాజిటివ్ చెప్తారు సోషల్ మీడియా గురించి. సోషల్ మీడియా పాజిటివ్ ఏంటంటే కనెక్టివిటీలో ఎలాంటిదంటే మనం గ్లోబల్ గా ఫ్రెండ్స్ రీచ్ అవ్వచ్చు, వేరే స్టేట్ వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. అలా మన కల్చర్ ని, మన ఫ్రెండ్షిప్ ని, మన ఒక బాండింగ్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. బట్ దానివల్ల మనకి పాజిటివ్ ఏంటంటే మనం ఎక్కడైనా వెళ్ళాలి, మనం వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు, అలా కూడా యూజ్ చేయదు. సో వినాయక్, నువ్వు ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ లేవు అన్న, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి నేను చెప్తా. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల చాలా ఇల్లీగల్ ఎఫెక్ట్స్ అవుతుంది. రీసెంట్ గా గెట్ టుగెదర్ తీసుకుంటే వాళ్ళందరూ సోషల్ మీడియాలో వాటిలో కలుపుకోరు, చేద్దాం ఇట్లా అని. ఏమైంది? ఇల్లీగల్ ఎఫైర్ అయింది. లీగల్ ఎఫైర్ అనేది మనం ఒక పర్టికులర్ మైండ్ సెట్ పెట్టుకోవాలి. నువ్వు ఆ మైండ్ సెట్ పెట్టుకొని మనం ఇలాంటి పీపుల్ ని కనెక్ట్ అవుతున్నాం అనేది కూడా మన చేతుల్లో ఉంటుంది. నువ్వు అంతే అని మనకు సోషల్ మీడియా యాక్టివ్ ఉందని ఎవరిని వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టలేం కదా. సో ఇప్పుడు 10th స్టోరీ చెప్పినాం. 10th స్టోరీ లేదంటే వాళ్ళు ఏం చేసినా మనకి ఎగ్జాక్ట్ అయితే ఐడియా లేదు. బట్ వాళ్ళ పర్స్పెక్టివ్ లేదంటే మనం ఏదో పని చేసుకున్నాం, చిల్ అయినాం అని ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు. సో అది తప్పు. మనం జస్ట్ క్యాజువల్ గా థింక్ చేసుకోవాలి, ఫర్దర్ ఏదైనా చూసుకోవాలి. అంతే తప్ప మనం ఎక్కువ డీటెయిల్ గా పోవాలి. ఇప్పుడు ఇంకేం ఆన్సర్ ఇస్తాం? మరి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఎడిక్ట్ అయిపోయింది పీపుల్. ఆ నైట్ 2-3 వరకు ఫోన్ యూజ్ చేస్తారు, ఆ స్ట్రెస్ కూడా అవుతుంది, డిప్రెషన్ అవుతుంది. దానికి సోషల్ మీడియా సోషల్ మీడియా పాపులర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే 2019 లో లాక్డౌన్ వచ్చింది. అప్పుడు అందరు ఖాళీగానే ఉన్నారు, జాబ్స్ లేవు. అప్పటి నుంచి సోషల్ మీడియా అనేది చాలా డెవలప్ అయింది, ఇంక్రీజ్ అయింది, దాని మీద ఎక్కువ ట్రాఫిక్ వచ్చింది. ఇప్పుడు 2025 ప్రకారం చూసుకుంటే 19 కన్నా 10x ఫాస్టర్ ఉంది ఇప్పుడు జనరేషన్. అంటే అంత పీపుల్, అంత మీడియా వచ్చింది. ఇప్పుడు ఏదైనా ప్రొడక్టివిటీ చూసుకోవాలి. నువ్వు ఎంతసేపు టైం వేస్ట్ చేయడం కన్నా నేర్చుకో. యూట్యూబ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ నేర్చుకోవాలి, ఇంకా మెంటల్ హెల్త్, ఫిట్నెస్ ఇలాంటివి నువ్వు నేర్చుకుంటే నీకే బెస్ట్. అంతే అని నువ్వు టైం వేస్ట్ చేసుకుంటా, రీల్స్ చూస్తే నీకే అదేంటి చూసే వాళ్ళకి ఇబ్బంది. సో సమ్ యాప్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ లైక్ ఇవన్నీ. దీంట్లో ఇన్ఫ్లుయెన్సర్ల వల్ల చిన్న చిన్న ఏజ్ బిలో 18 పీపుల్స్ అందరూ చెడిపోతారు. పిల్లలు చెడిపోతున్నారు అంటే ఫస్ట్ మదర్ ఫాదర్ వాళ్ళ యాక్సెస్ ఎందుకు ఇస్తున్నారు చిన్న పిల్లలు, అది మెయిన్. మదర్ ఫాదర్ యాక్సెస్ చేయడం వల్లనే ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకేం తెలుస్తుంది ఏం దాని మీనింగ్ ఏంటి, ఏం వీడియో దాంట్లో అసలు ఏం కంటెంట్ ఉంది. వాళ్ళ సరే పిల్లడు అన్నం తింటలేడని ఫోన్ పెట్టేస్తుంది కదా, ఏదో రైన్స్ చూసుకుంటాను, ఏదో చేసుకుంటాడు అని. దానివల్ల ఏంటంటే ఆ రైన్స్ చూస్తున్నాం మనం అనుకుంటాం, పాటలు వింటున్నాం మనం అనుకుంటాం, దాంట్లో తెలియని ఇర్రెగ్యులర్ కంటెంట్ కూడా చూసుకుంటాడు. దానివల్ల వాడితో చిన్నప్పటి నుండే అన్యూజువల్ థింగ్స్ నేర్చుకుంటాడు. వాడు ఎలాంటిదంటే ప్రతిదానికి సైక్ అవుతుంటాడు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఫోన్ తీసుకుంటాం మా దగ్గరికి, వాడు చూస్తూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కోకో మిలియన్ ఆ ఛానల్ చూస్తున్నాడు, ఒక వీడియో చూస్తున్నాడు. దాన్ని నువ్వు సడన్ గా మన చేతులు నువ్వు లాక్కున్నావు అనుకో, వాడు రియాక్ట్ అవుతాడు. ఏంటి అగ్రెసివ్ రియాక్ట్ అవుతాడు. అలాంటివి చేయనివద్దు, మనం లిమిటెడ్ గా పెట్టాలి. సరే తినేటప్పుడు 5 minutes 10 minutes అంటే దాంట్లో నీకు చిన్నపిల్లలు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నిటి వల్ల ఇన్ఫ్లుయెన్సర్ల వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇప్పుడు దాంట్లో కూడా 2 types ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. ఒకరు ఏంటంటే ప్రొడక్టివిటీ మీద, ఇంకోటి ఏమో వల్గర్ మీద ఉన్నారు. నువ్వు ఎలాంటి కంటెంట్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లో నువ్వు వల్గర్ కంటెంట్ చూసినావు అనుకో, దాని రిలేటెడ్ నీకు కంటెంట్ వస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంకోటి పాజిటివ్ సైడ్ ఏంటంటే పాజిటివ్ గా ఇలా రీల్స్ ఎలా చేయాలి అంటే కంటెంట్ బేస్డ్ రీల్స్ ఎలా చేయాలి, రీల్స్ చేస్తూ కరెక్ట్ అండి. ప్రొడక్టివిటీ పరంగా అయితే ఓకే, నాలెడ్జ్ షేర్ చేయాలి, నాలెడ్జ్ ఉన్న కంటెంట్ అయితే ఓకే. నువ్వు అంతే అని ఏదో హాఫ్ న్యూడిటీ అని అలాంటివి నువ్వు చేస్తే తప్పు కదా.
దానివల్ల సొసైటీ ఎఫెక్ట్ అవుతుంది. సోషల్ మీడియా వల్ల నాలెడ్జ్ గెయిన్ ఎక్కువ ఉందంటావా, లేకపోతే ఈ ప్లే ప్రపంచంలో బతుకుడు అలవాటు అయిపోయిందంటావా? ఇంకా టూ పర్స్పెక్టివ్ ఏంటంటే, నాలాంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. నాలాంటి ప్రొడక్టివిటీ ఇంపార్టెంట్. నాకు ఫేక్ ప్రపంచం సంబంధం లేదు. ఇంకోటి ఎలా అంటే నాకు ఫేమ్ కావాలి, ఇన్స్టెంట్ ఫేమ్ కావాలి. అలాంటివి తప్ప అనుకున్నాను నేను. ఇన్స్టెంట్ ఫేమ్ కావాలి. ఛానల్ స్లో అయినా సరే నాకు ప్రొడక్టివిటీ ఉండాలి అంతే. నాకు ఛానల్లో ఇప్పుడు ఒక 1 year నాకు ఇలాంటి ఫేక్ పర్స్పెక్టివ్ తెచ్చుకొని నాకు ఫేక్ ఫేమ్ కోసం నేను అంటే ఈజీ మనీ. ఈజీ మనీ చెప్పొచ్చు మనం. Yeah. సో మధుకర్ చెప్పినట్టు ఈజీ మనీ, ఈజీ మనీ కోసం ఈజీ ఫేమ్, ఈజీ బల్గర్ కంటెంట్ మనకి అలాంటివి వద్దు. మనం అనుకున్న పర్స్పెక్టివ్ కి, మనం అనుకున్న కంటెంట్ కి లేట్ అయినా పర్లేదు. మనం మంచిగా ఒక నాలెడ్జ్ ఇచ్చే వీడియోస్ ని ఆడియన్స్ కి అందజేస్తే రాదు మనం. సోషల్ మీడియా వల్ల డేటా అనేది మనది హ్యాకర్లకు వెళ్ళిపోతుంది. దాని నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనము కొన్ని యాప్స్ ఉంటాయి. ఏం చెప్తున్నా అంటే కొన్ని యాప్స్ ఉంటాయి. యాప్స్ వల్ల మనం అలో కొట్టాం. అలో కొట్టినప్పుడు మన డేటా అంతా పోతుంది. సరే పెద్దోళ్ళు అంటే చిన్నోళ్ళు వాడుతుంటారు యాప్స్, తెలియని యాప్స్ అవి ఉంటాయి, గేమ్ అవి. దాని నుంచి నువ్వేం చెప్పాలనుకున్నావు? ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పినంటే చిల్డ్రన్స్ కి అలాంటి దాని మీద తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళు తెలుసు తెలియక మన అలా పర్మిషన్స్ ఇచ్చేస్తారు. దానివల్ల మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవన్నీ థర్డ్ పార్టీ యాప్స్ వెళ్ళిపోతాయి. ఆ థర్డ్ పార్టీ యాప్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ మనీ రావడం కోసమో లేకపోతే డేటా బ్రీచ్ చేయడం కోసమో వాళ్ళు ఒక కంపెనీకి అమ్మేస్తారు. సో దానివల్ల మనకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు తెలుసో తెలియక ప్లే స్టోర్ లో ఉన్న చాలా ఫేక్ యాప్స్ కూడా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనీ రిలేటెడ్ యాప్స్ ఉన్నాయి, లోన్ యాప్స్. దాంట్లో చైనీస్ లోన్ యాప్స్ కూడా ఉంటాయి. దాంట్లో నా పర్సనల్ నేను పే చేసింది ఏంటంటే చైనీస్ లోన్ యాప్ అని నాకు తెలియదు అసలు. చైనీస్ లోన్ యాప్ తీసుకున్నా, అయితే డౌన్లోడ్ చేసుకున్నా. ఆ చైనీస్ లోన్ యాప్ వల్ల నేను ఏదో సరే ఇప్పుడు నాకు కూడా మనీ అవసరం ఉంది. మనీ అవసరం వల్ల నేను దాంట్లో విత్డ్రావల్ పెట్టా అమౌంట్. 1 day 2 days 3 days ఇలా ఒక 4 days తర్వాత నాకు రిటర్న్ కాల్ వచ్చింది, సార్ మీరు పేమెంట్ చేయలేదు. ఏంటి 7 days కి 4 to 5 days కి పేమెంట్ ఏంటంటే, సరే నేను పేమెంట్ చేస్తా సార్. దాని అమౌంట్ ఎంత ఏంటంటే నేను తీసుకునేది 1800, దానికి నేను పే చేసి 4000. ఇలాంటి స్కామ్ యాప్స్ కూడా ఉంటాయి. ఇది నా పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది. దానివల్ల నా ఫోటోస్, నా వీడియోస్ అవన్నీ నా కాంటాక్ట్స్ వాళ్ళకి షేర్ చేసి చాలా నా గురించి డిఫెండ్ చేస్తున్నాను. సో ఇలాంటిదా నీకు కూడా అలాంటి ఒక ఫోటో వచ్చింది. సో ఇలాంటి దానికన్నా మనం సేఫ్ ఉన్నాను. ప్రతి ఒక్క యాప్ నువ్వు చూసుకుంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా స్నాప్చాట్, ఇవన్నీ మన డేటా మొత్తం ఒక థర్డ్ పార్టీ యాప్స్ కి ఈజీగా వెళ్ళిపోతుంది. అంటావు పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? చిన్నట్ల వాళ్ళ సోషల్ మీడియా దూరం ఉండేటట్టు పేరెంట్సే కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఎలా అంటే మా పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏదైనా పర్లేదు. సో పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? బిలో 18 వాళ్ళ సోషల్ మీడియా దూరం ఉండేటట్టు. బిలో 18 వాళ్ళకి పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళని మానిటర్ చేస్తూ ఉండాలి. తప్పదు మనకు ఇప్పుడున్న జనరేషన్ కి వాళ్ళని మానిటర్ చేయక తప్పదు. దీనివల్ల పిల్లలకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఫస్ట్ వాళ్ళు తినడం మానేస్తారు. ఓన్లీ ఎంతసేపు పండుకొని ఆ రీల్స్ చూడడము లేకపోతే స్క్రీన్ టైం పెంచడము చూస్తారు. కానీ వాళ్ళు మంచిగా తిని బయటకు వెళ్ళి హెల్దీ ఉండాలని ఆలోచించారు వాళ్ళు. సో ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళకి ఫోన్ మాక్సిమం అవాయిడ్ చేయాలి. వాళ్ళు ఓన్లీ నాలెడ్జ్ పరంగా అంటే వాళ్ళు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎగ్జాంపుల్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఆన్లైన్ క్లాసెస్ కొంత తీసుకున్నా మనకి ఎలాంటి ఎఫెక్ట్ లేదు. కానీ వాళ్ళు అదే ఇన్స్టాగ్రామ్ వాడకుండా ఏదో వచ్చిన అమ్మాయిలో ఏదో వీడియోలు తీసుకుంటూ ఉండడం, ఇలాంటివి మనము ఆపేసేయాలి. యాజ్ పర్ పేరెంట్స్ ఏం చేయాలంటే పేరెంట్స్ కూడా ఫస్ట్ వాళ్ళకి చాలా దూరమే పెట్టాలి. సోషల్ మీడియా కన్నా దూరమే పెట్టాలి. ఈ ఏజ్ అడాలసెన్స్ ఏజ్ ఏంటంటే చాలా వాళ్ళు తెలుసో తెలియకో అన్వాంటెడ్ థింగ్స్ చాలా లెర్న్ చేస్తుంటారు.
దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ న్యూడిటీ, వల్గారిటీ, ఇంకోటి ఏంటంటే పోర్నోగ్రఫీ, ఇలాంటివి చాలా జరుగుతుంది. అది మనం చూస్తూ 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 అది కామన్ అయిపోయింది. ఇప్పుడు సెమీ న్యూడ్స్ కూడా వచ్చేసినాయి. ఆ ఒక యాక్టర్ కానీ యాక్టర్ కానీ అవన్నీ అలాంటివన్నీ మనం జాగ్రత్తగా ఉండాలి. అది మానిటర్ చేయాలి. నేను బేసిక్ గా చెప్పేది ఏంటంటే పేరెంట్స్ అనేవాళ్ళు మానిటర్ చేయాలి. అంటే స్పై గా కాదు, అది బెస్ట్ ఫ్రెండ్ గా వాళ్ళతో నడుచుకుంటూ స్పై చేయకుండా వాళ్ళని చేయాలి. సో ఇది గైస్ వినాయక్ చెప్తున్నాడు పాజిటివ్స్. నేను నెగిటివ్ సైడ్ అయినా అతను పాజిటివ్ చెప్పాడు. మాతో కంక్లూడ్ చేస్తాడు. కంక్లూజన్ ఏంటంటే పాజిటివ్. సో దీంట్లో పాజిటివ్ అంటే సోషల్ మీడియా వల్ల మనం దీంట్లో పాజిటివ్ పరంగా వెళ్తే మనకి పాజిటివ్ వస్తుంది, మనం నెగిటివ్ పరంగా వెళ్తే మనకి నెగిటివ్ వస్తాయి. లైక్ ఎందుకంటే పాజిటివ్ అయితే ఇప్పుడు కొంతమంది ఉన్నాడు చిన్న చిన్న బిజినెస్ చేస్తారు, వాళ్ళు ఆన్లైన్ లో తీసుకొని వస్తారు. దాని వల్ల ఆయనకి ఎంతో ప్రాఫిట్ అవుతుంది అంటే అంత ప్రాఫిట్ అవుతుంది బిజినెస్ పరంగా. మీకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ ఏంటంటే ఇంకా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం సోషల్ మీడియా యూట్యూబ్ లో కానీ ఏదైనా యాప్స్ లో కానీ టెక్ యాప్స్ చాలా ఉన్నాయి. దాని ద్వారా కూడా చాలా మంది ప్రాఫిట్ అంటే దాని వల్ల చాలా మందికి ప్రాఫిట్ అయినట్టు ఉండాలి. ఇప్పుడు నెగిటివ్ పరంగా వస్తే ఏంటంటే మన తెలంగాణ తెలంగాణలో నేను ఒక తెలుగు ఆర్టికల్ చదివిన. దాంట్లో నియర్లీ ఏంటంటే మన తెలుగు పీపుల్ నియర్లీ 3 hours కన్నా ఎక్కువ సోషల్ మీడియా వాడుతున్నారు. అట్లా కాకుండా నేనేమంటున్నాను అంటే స్క్రీన్ టైం ని తక్కువ చేయండి. ఎంత తక్కువ అంటే మినిమం ఒక 1 నుంచి 2 hours దాకానే వాడండి. ఇంకోటి ఏంటంటే మనకు ప్రొడక్టివ్ ఉంటేనే వాడండి, లేకపోతే లేదు. సో సో ఈ పరంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది చాలా ఇప్పుడు మనకి పాజిటివ్ లైఫ్ ని ఇస్తుంది, మనకి నెగిటివ్ లైఫ్ ని ఇస్తుంది. లైక్ ఏంటంటే చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, యాంగ్జైటీ పెరగడము, స్ట్రెస్ పెరిగిపోవడము, దాని వల్ల ఏంటంటే నిద్ర లేకపోవడం వల్ల చాలా చాలా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే యూత్ అంతా ఏమైపోతుంది అంటే మొత్తం ఎడిక్టివ్ అయిపోతుంది. మొత్తం ఏంటంటే అంత ఎడిక్టివ్ కాకుండా మంచి మంచి వాళ్ళు కూడా లైఫ్ స్పాయిల్ అయిన వాళ్ళు కూడా చాలా మందిని చూస్తున్నారు. లైక్ ఇప్పుడు నేను ఇంతకుముందు ఇంకొక తన ఫ్రెండ్ ఉండే, ఆయన ఏం చేసినాడంటే ఒక యాప్ లోకి వెళ్ళి ఆయన అర్జెంట్ అమౌంట్ అవసరం ఉందని ఏదో యాప్ డౌన్లోడ్ చేసుకుంటూ అదే 2000 ఏదో తీసుకున్నాడు. దానికి రీపేమెంట్ వచ్చేసరికి అది 20,000 చూపిస్తుంది. సో వీడేం చేసాడు, ఆ అమౌంట్ అనేది పే చేయకుండా అది 20,000 దాకా వెళ్ళిపోయింది. అది ఇంకా ల్యాగ్ చేసుకుంటాడు 1 year దాకా. దాన్ని అసలు యాప్స్ అంటే డిలీట్ చేసేసి అంత 1 year తర్వాత వాళ్ళు రికవరీ ఏజెంట్ వచ్చి మన దగ్గరకు వచ్చి రికవరీ అయినకి ఆయన ఫొటోస్ వీడియోస్ అన్ని మాకు చేసి మొత్తం అలా ఆయన కాంటాక్ట్స్ ఉన్న అందరికి అది ఎక్స్పోజ్ చేసి ఇప్పుడు ఆయన జీవితం ఇప్పుడు ఏంది అంటే ఆయన ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. అది ఇంకా ఇప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళి కూడా ఇంకా బయటికి రాలే. అది ఇంకా ఇంట్లోనే ఉండడు, ఇంటికి బయటికి కూడా రాని సిచ్యువేషన్ ఉండే. కాకపోతే ఇప్పుడు కొంచెం ఏమైందా అంటే వాడు అనుకున్న అమౌంట్ కన్నా ఎక్కువనే పే చేసుకొని అదంతా క్లియర్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఓకే ఉన్నారు. అంటే ఇట్లాంటిది నేను ఫేస్ చేసిన, అట్లాంటిది మీరు ఫేస్ చేయకండి, ఇట్లాంటివి చేయకండి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూశారు కదా, ఇదంతా సోషల్ మీడియా యొక్క పాజిటివ్ నెగిటివ్ కంప్లైంట్ మొత్తం మాట్లాడుకున్నాం. మరింత కొత్త కంటెంట్ తో ముందు మీ ముందరకు వస్తాము. సో మా ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.